ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు శివనామ స్మరణలతో మార్మోగిపోతున్నాయి. పరమేశ్వరుని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుంటున్నారు. దీంతో 1000 స్తంభాల గుడి భక్తులతో కిటకిటలాడుతోంది. గంటల తరబడి క్యూ లైన్లో నిలిచి శివుడిని దర్శించుకుంటున్నారు. హనుమకొండ 1000 స్తంభాల గుడి ప్రధాన అర్చకులు మల్లికార్జున స్వామితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. శివుని నామస్మరణతో కూడా శివాలయాలంతా కూడా మారుమోగిపోతున్నాయి. ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఇటు భక్తులు పెద్ద సంఖ్యలో కూడా ఇటు శివుని ఆలయాలకైతే బారులు తీరుతున్న పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది. ఇప్పటికే ఇటు చిన్నవారి నుంచి కూడా పెద్దవారి వరకు కూడా భక్తులైతే పెద్ద సంఖ్యలో ఇటు శివుని ఆలయానికి చేరుకొని కూడా హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ కూడా ఏదైతే శివనామ స్మరణ చేస్తూ కూడా భక్తులు పెద్ద సంఖ్యలో కూడా ఇటు ఆలయాలకైతే తరలి వస్తున్నారు. ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఇటు భక్తులైతే ఇటు ప్రత్యేక క్యూ లైన్ ద్వారా కూడా దాదాపుగా 2 గంటల క్యూ లైన్లో కూడా నిలబడి కూడా ఇటు శివుణ్ణి అయితే దర్శించుకుంటున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరజిల్లుతున్న ఇటు ఆ పరమాత్ముడిని శివుణ్ణి దర్శించుకునేందుకైతే భక్తులైతే పెద్ద సంఖ్యలో కూడా బారు తీరుతున్న పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం మనం హన్మకొండలోని రుద్రేశ్వర ఆలయం 1000 స్తంభాల గుడిలో మనం ఉన్నాము. మనం విజువల్లో కూడా చూడొచ్చు. పెద్ద సంఖ్యలో కూడా భక్తులైతే ఇటు ఏదైతే శివుణ్ణి దర్శించుకుంటున్న ఆ పరిస్థితి అయితే ఉంది. ఇటు 1000 స్తంభాల ఆలయం అంతా కూడా శివనామ స్మరణతో మారుమోగిపోతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ఇటు రుద్రేశ్వర ఆలయ 1000 స్తంభాల గుడి ప్రధాన అర్చకులు ఇటు మణికంఠ స్వామి మనతో ఉన్నారు. ఇవాళ రేపు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, మొదటగా ఎలాంటి పూజతో ఈ శివరాత్రి ప్రారంభం అవుతుందో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, శివరాత్రి పండుగ సంబంధించి కూడా మొదటగా ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి, ఇవాళ రేపు ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి? శుద్ధ స్ఫటిక సంకాశం శుద్ధ విద్యా ప్రదాయనం శుద్ధం పూర్ణ చిదానందం సదాశివమహం భజే. మనకు 11 మాస శివరాత్రి వచ్చిన తర్వాత 12వదే మహాశివరాత్రి. అటువంటి మహాశివరాత్రి రోజున ఏదైతే మనం పూజ చేస్తున్నామో లింగాకారము అది రాత్రి 12 ఉద్భవించింది. అలాగే శివపార్వతుల యొక్క కళ్యాణం కూడా జరిగినటువంటి రోజు ఇది. కాబట్టి ఆ రుద్రేశ్వర స్వామి వారికి నాటి కాకతీయుల నుంచి నేటి వరకు కూడా 5 రోజులు బ్రహ్మోత్సవాలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఈరోజు ప్రాతకాలంలో 3:30 గంటలకు బ్రాహ్మీ ముహూర్తాన గణపతి పూజ, అలాగే సుప్రభాత సేవ, తదనంతరం బుధవారంతో కూడినటువంటి మహాశివరాత్రి రావడంతో ఆకుపచ్చ ద్రాక్షరసం 11 లీటర్ల ద్రాక్షరసంతో అఘోర పాశుపత అభిషేకం నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా సుమారు పొద్దున 5 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా 25,000 మంది పుణ్య దంపతులు రుద్రాభిషేకాలు చేసుకున్నారు. సుమారు 40,000 మంది ధర్మదర్శనం చేసుకున్నారు. ఇంకా ఈ సంఖ్య పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో వేములవాడ క్షేత్రం తర్వాత 1000 స్తంభాల దేవాలయమే. అలాగే 1000 స్తంభాల దేవాలయం అంటే మహాశివరాత్రి అందరూ కూడా తెలిసినటువంటి విషయమే. అలాగే మనకు సాయంత్రం 6:30 గంటల గోధుమ లగ్నంలో కూడా రుద్రేశ్వర స్వామి కళ్యాణోత్సవం, రాత్రి 12 గంటలకు, అలాగే రేపు తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా సుమారు 1100 రుద్రాలతోని మహారుద్రాభిషేకం 150 లీటర్ల పాలు, పెరుగు, తేనె, చక్కెర వీటన్నిటితో చేస్తారు. ఈరోజు ఈ అభిషేకాలతోనే మనకు సరిపోతుంది. రేపటి రోజున పొద్దున 7:30 గంటలకు స్వామివారికి మహాహారతి నివేదనతో శివరాత్రి ఒకరోజు ఒడుస్తున్న జాగరణతో పాటు కూడినటువంటి ఉత్సవం ముడుస్తుంది. అలాగే గురువారం రోజు మనకు ప్రదోష కాలంలో నాగవెల్లి సదస్యం ఉంటుంది. అలాగే శుక్రవారం రోజు ఏదైతే మనం ఈ ఉత్సవం చేశారో స్వామివారు స్వయంగా స్వీకరించాలి. ఇంతమంది అభిషేకాలు స్వీకరించారు స్వామివారు కాబట్టి 50 కిలోల పెరగడంతో అన్నపూజ, అన్నప్రసాద వితరణ కూడా ఉంటుంది. ఏమిటంటే యువతరానికి, ఎందుకంటే ఎంత చదివినా కానీ పరీక్షలు పోయి రాయనటువంటి వారు ఎంతోమంది చిన్నతనం నుంచే కంప్యూటర్లకు కానీ సెల్లులకు కానీ ఆకర్షితులయ్యి ఏనో కొత్త వ్యాధి తెచ్చుకోవడం కానీ, అలాగే మద్యపానం, ధూమపానానికి, అలాగే విచిత్రమైనటువంటి నేరాలు చేయడము, వారి శరీరం వారి చేతిలో ఉండకపోయినటువంటి తప్పులు ఎన్నో చేసినటువంటి యువతరానికి ఈరోజు ఖచ్చితంగా అభిషేకిస్తే వారికి సద్బుద్ధి కలుగుతుంది. ఎందుకంటే నేటి యువతరమే రేవి భావతరం కాబట్టి అటువంటి వాళ్ళకు ఈరోజు మంచిది. అలాగే భక్తులందరికీ కూడా దేని గురించి అంటే ముఖ్యంగా స్వామివారు బోలా శంకరుడు ఈరోజు జాగరణ చేసి ఉపవాసం ఉండే అయ్యా నీ దయ అంటే ఆయన ఈ ఒక్క మాటతోని ఈ సంవత్సరం అంతా మనల్ని కన్ను రెప్ప ఆడకుండా కాపాడుతాడు. కాబట్టి భక్తులందరూ కూడా వారి మనోభీష్టాలు, ఎందుకంటే కాకతీయులు 1000 సంవత్సరాలు కట్టినటువంటి లింగము
ఎంతోమంది సన్యాసులు సాధులు పూజ చేస్తున్నటువంటిది. అలాగే బ్రహ్మసూత్రం శ్రీచక్రం ఉన్నటువంటి లింగం ఒక్కసారి అభిషేకం దర్శనం చేసుకుంటే 108 సార్లు చేసినటువంటి ఫలితం. అటువంటి మహాశివరాత్రులను చేసుకుంటే ఎంత ఫలితం ఉండదు. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. వారందరూ కూడా పరిపూర్ణమైనటువంటి రుద్రేశ్వర స్వామి అనుగ్రహము, అలాగే మీ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి రోజు ఆ పరమశివుణ్ణి స్మరించుకుంటూ ఇవాళ అభిషేకం నిర్వహిస్తే మంచి ఫలితం లభిస్తుందంటూ చెప్తున్నారు. యువత ఎక్కువగా చెడు మార్గాన్ని ఎన్నుకుంటున్నారు. ఇవాళ శివరాత్రి రోజు ఆ పరమశివుణ్ణి దర్శించుకోవాలంటూ కూడా ఇటు ప్రధాన అర్చకులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు శివుని ఆలయాలు అయితే భక్తులతో కిటకిటలాడుతున్నారు. ఉదయం తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు కూడా పెద్ద సంఖ్యలో ఇటు శివుని ఆలయాలకు సంబంధించి కూడా భక్తులైతే క్యూ కడుతున్న పరిస్థితి ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇటు అధికారులు అయితే ఆలయ అధికారులు అయితే భారీగా ఏర్పాట్లు చేశారు. రాత్రి ఏదైతే శివుని భక్తులు జాగరణ చేస్తున్న భక్తులకు సంబంధించి కూడా మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ కూడా ఇటు అర్చకులు చెప్తున్న పరిస్థితి అయితే 10 స్తంభాల ఆలయంలో ఉందని చెప్పవచ్చు. ఇటు జర్నలిస్ట్ సుధీర్ తారకృష్ణ, S6 న్యూస్, 10 స్తంభాల గుడి నుండి.